ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. త్వరలో నేషనల్ ఆడబోతున్నాను కదా, అది గెలిచి నేను నేషనల్ ప్లేయర్ గా మంచి పేరు తెచ్చుకుంటాను. మీరు గర్వపడేలా తల ఎత్తుకునేలా చేస్తాను. సరేనా? రామా, నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలుసు, కానీ తెలియనట్టు ఏదేదో మాట్లాడుతున్నావు. మీరేం మాట్లాడుతున్నారు? నీకు తెలీదా? తెలీదు. నిజంగా తెలీదా? తెలీదు సార్, చెప్పండి. మా నాన్న 25 ఏళ్ల క్రితమే ఫాదర్ అయ్యాడు. మా తమ్ముడు కూడా త్వరలోనే ఫాదర్ కాబోతున్నాడు. దానికేంటి? నేను ఫాదర్ అవ్వద్దా? నువ్వు తల్లివి కావద్దా? మనకి పిల్లలు వద్దా? 24 గంటలు నువ్వు ఇంట్లో పని ఉద్యోగం అని బిజీ అయిపోతే మనం పిల్లల్ని ఎలా కనాలి? పిల్లలేంటండి? ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓహో, అదా మీ సమస్య? అవును, అదే నా సమస్య. నేను పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళినా సాయంత్రం ఫాస్ట్ గానే వచ్చేస్తున్నాను కదా. నువ్వు సాయంత్రం త్వరగా వచ్చేసినా మళ్ళీ ఇంట్లో అందరికీ నువ్వే భోజనం వండి పెట్టాలి. ఇంటి పనులన్నీ నువ్వే చేయాలి. మరి నువ్వు నా గదికి వచ్చేదెప్పుడు? మనిద్దరం కలిసేదెప్పుడు? మనకి పిల్లలు ఇంకెప్పుడు పుట్టేది? అయితే ఏం చేయమంటారు సార్? నువ్వు అక్కడ కమిట్ అయ్యే ముందు నాకు చెప్పాలి. నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను, నా మాట వింటేగా నువ్వు. నిజమే సార్, కాకపోతే ఆష్మిత నోరు మూయించడానికి నాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే అలా. కుదరకపోతే మానేయచ్చు కదా. ఏంటి, ఇంటి పనా? ఆఫీస్ పని. ఏంటి, ఆఫీస్ మానేయాలా? ఆఫీస్ మానేయాలా? చెప్పవే, నిజం చెప్పు. ఏముందా పేపర్లో? మా ఆయన దగ్గర సంతకాలు ఎందుకు తీసుకున్నావు? నిజం చెప్పు. పిన్ని, పిన్ని చెప్పు. చెప్తావా లేదా? చెప్తాను, చచ్చిపోయేలా ఉన్నాను. వదులు 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 పిన్ని, చెప్పు. పిన్ని, గట్టిగా మాట్లాడకు పిన్ని, ఎవరైనా వింటే తెలిసిపోతుంది. వసే దొంగ మొహందానా, నువ్వేం చేసావో నాకు తెలియాలి. చెప్పు, ఆ పేపర్లో ఏముంది? ఎందుకు సంతకాలు తీసుకున్నావు? నువ్వు భయపడేది నిజమే పిన్ని, అవి ఆస్తి పేపర్లే. బాబాయ్ సంతకాలు పెట్టేశాడు. ఇప్పుడు ఈ ఆస్తికి మీకు ఎలాంటి సంబంధం లేదు. ఆస్తంతా రఘురాం పెద్దనందే. ఎంత పనిచేసావే? ఎందుకు రాసిచ్చావు? ఎందుకు రాసిచ్చావు? నేను కాదు పిన్ని, వాళ్ళు రాసివ్వమన్నారు, ఇచ్చేశాను. ఇక ఈ ఆస్తిలో చీపురు పుల్ల కూడా మీది కాదు పిన్ని. ఎంత పనిచేసావే నిన్ను! నాకు ఒళ్ళు మండిపోతుంది. నిన్ను చంపేయాలనిపిస్తుంది. నిన్ను పిడి 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 పిడి. మరి మర్యాదగా నిన్ను అడిగాను, ఒప్పుకోలేదు. అందుకే బాబాయ్తో పెట్టించేశాను. ఎందుకు చేసావే ఇలా? ఏం చేయను, ఆ ఆద్య రామలక్ష్మి నాన్నను పట్టుకుని ఆస్తి పేపర్ల మీద బాబాయ్ చేత సంతకాలు పెట్టించకపోతే వాళ్ళు నాన్నని తీసుకొచ్చి పెద్దనాన్న ముందు నా బండారం మొత్తం బయట పెడతాం అన్నారు. ఆ తర్వాత నన్ను మర్యాదగా కుక్కను కొట్టినట్టు కొట్టి బయటకు తోసేస్తారు. అలా జరిగితే శ్రీనుబాబుని మిస్ అయిపోతాను కదా అని. వసే, నీ సీను పిచ్చి తగలయ్యా. దానికోసం బంగారం లాంటి ఆస్తిని వాళ్ళకి దారదత్తం చేస్తావా? అదేంటో పిన్ని, బావ కోసం ఏమైనా చెయ్యొచ్చు అనిపిస్తుంది. దాన్ని ప్రేమంటారా? మా కర్మ అంటారు. అది కాదు పిన్ని, ప్రేమించడం యోగం, ప్రేమించబడ్డం భోగం. అది పెద్ద మాయరోగమేం కాదు. అంటే ఇప్పుడు మాకేమీ లేదా? ఏమీ లేదు.
మొత్తం పెద్దమ్మ పెద్దనాన్నదే. ఎంతో కష్టపడి రాయించుకున్న ఆస్తి ఒక్క క్షణంలో తిరిగి రాయించేశావే. ఇంకే ధైర్యంతో ఈ ఇంట్లో ఉండాలిరా దేవుడా? మళ్ళీ మావి బానిస బ్రతుకులేనా? నిన్ను పిన్ని పిన్ని ఛీ! వెల్కమ్ మై డియర్ భూపతిరాజు, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వచ్చింది మీరే అని ఎలా చెప్పగలిగానా అని ఆలోచిస్తున్నావా? నా కాంపౌండ్లోకి ఎవరు అడుగుపెట్టినా నా కామన్ సెన్స్ కనిపెట్టేస్తుంది. ఇచ్చిన హోంవర్క్ సరిగ్గా చేయలేని స్టూడెంట్లా అలా నిలబడ్డావేంటి? కూర్చో. తను నా కూతురు అఖిల. తను కూడా హాకీ ప్లేయరే, కాకపోతే తను సెలెక్ట్ కాలేదు. నువ్వు తప్పుకుంటే నీ ప్లేస్లో నా కూతురు అఖిల ఆడుతుంది. నీ శ్రమ విలువెంతో చెప్పు, లెక్క కట్టిస్తాను. డబ్బుతో అన్ని కొనలేరు సార్, ముఖ్యంగా నన్ను. మా నాన్న చావు బతుకుల్లో పడున్నారు. నాకు డబ్బు కావాలి సార్. ఓకే, ఎంత కావాలి? 5,60,00,000 సార్. మళ్ళీ నా కూతురి దారి కడ్డొచ్చావో నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఆ డబ్బిచ్చి ఈ హాకీ టీంలో రామలక్ష్మి స్థానాన్ని కొనుక్కున్నాం. సార్ ప్లీజ్ సార్. సార్ మీ అమ్మాయి ఆడట్లేదు. వాసుదేవ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా రామలక్ష్మిని ఎవరు ఆపలేరు. వచ్చే ఎలక్షన్లో నీకు హోమ్ మినిస్టర్ పదవి ఇమ్మని మీ పార్టీ అధ్యక్షుడికి చెప్పాను. ఇస్తా అన్నాడు. నువ్వేం టెన్షన్ పడకు. అంటే అది వద్దా? ఐటీ కావాలా లేక డిప్యూటీ కావాలా? ఇచ్చిన పని చేయలేదని తెలిస్తే ఉన్న పదవి పీకేస్తాడేమో. అది రామలక్ష్మిని అడగడం మర్చిపోయాను. చంపేశారా దాన్ని? మళ్ళీ మన పనులు మొదలు పెట్టారా? ఏ ఇబ్బంది లేదు కదా? కొత్త గన్ మొన్నే తెప్పించాను. చాలా బాగుంది కదా, క్యూట్గా.